నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. కురుక్షేత్రం మహాసంగ్రామం బహుశా మానవ చరిత్రలోనే అత్యంత భయానకమైన, విధ్వంసకరమైన యుద్ధం కదా. 18 రోజులపాటు సాగిన ఆ మహామారణహోమం ముగిశాక అసలు విజేతలకు మిగిలిందేమిటి, ఓడినవారికి దక్కిందేమిటి? ఈరోజు మనం ఆ పౌరాణిక యుద్ధం తరువాత నెలకొన్న అత్యంత ఆసక్తికరమైన పరిణామాలను పరిశీలించబోతున్నాం. ఆ రక్తపాతం వెనుక ఉన్న నిశ్శబ్దం నుండి మన జీవితాలకు పనికొచ్చే కాలాతీతమైన పాఠాలను నేర్చుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కోట్ చూడండి. అతిపెద్ద యుద్ధం ముగిసిన తర్వాత నిజమైన ఆధ్యాత్మిక యుద్ధం ప్రారంభమైనప్పుడు ఏమవుతుంది? ఎంత పవర్ఫుల్ ప్రశ్న కదా. బాణాలు ఆగినా మనసులో రేగే అలజడులు ఎలా శాంతిస్తాయి? భారీ విధ్వంసం తర్వాతొచ్చే ఆ సైలెంట్ కానీ అత్యంత శక్తివంతమైన క్షణాలను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. దీనికోసం మనం ఎంచుకున్న సోర్స్ మెటీరియల్ ప్రాచీన శ్రీదేవి భాగవతంలోని మృతవీరులను చూచుట అనే ఒక అద్భుతమైన అధ్యాయం. యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడిన ఆ మహారథుల ఆఖరి ప్రయాణాలను ఇది అక్షరాల ఒక సినిమాటిక్ రేంజ్లో మనకు వివరిస్తుంది. ఈ గ్రంథంలో మానవ పరిపక్వతను ఒక 3 అద్భుతమైన దశలుగా విభజించారు. మొదటిది భౌతిక మరియు ప్రాపంచిక విషయాలను వదిలివేయడం. రెండవది భావోద్వేగ అనుబంధాలతో శాంతిని పొందడం. ఇక మూడవది అంతిమ ఒంటరి వాస్తవికతను ఎదుర్కోవడం. ఈ 3 అంచులు మనల్ని ఒక అద్భుతమైన విజువల్ మెడిటేషన్ జర్నీలోకి తీసుకువెళ్తాయి. మరి మన మొదటి విభాగం వైరాగ్యపు అగ్ని మన భౌతిక దేహాన్ని, ప్రాపంచిక భ్రమలను అంతిమంగా వదిలివేయడం అనే అంశంపై ఇది ఫోకస్ చేస్తుంది. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక పురాతన, దట్టమైన అడవిలో ఉన్న ఆశ్రమం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్న నారింజ ఎరుపు రంగు మంటలు. ఒక పెద్ద, భయంకరమైన కార్చిచ్చు ఆ అడవిని దహించివేస్తోంది. చుట్టుపక్కల అంతా ఊపిరి సలపని దట్టమైన పొగ. ప్రకృతి సృష్టిస్తున్న ఈ మహాప్రళయ దృశ్యాన్ని మన సోర్స్ టెక్స్ట్ అత్యంత నాటకీయంగా, సజీవంగా చిత్రీకరిస్తోంది. ఇక్కడే మనం ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ గమనించొచ్చు. ఒకవైపు బయట వినాశనాన్ని సూచించే మండుతున్న అగ్ని, ఇది భౌతిక వాస్తవికతకు, అంటే మనం ఫేస్ చేసే కష్టాలకు ప్రతీక. కానీ లోపలున్నవారికి మాత్రం అచంచలమైన అంతర్గత శాంతిని అందించే గాఢమైన ధ్యానముంది. బయట ఎంతటి ప్రళయం వచ్చినా అంతరంగంలో శాంతిని ఎలా పొందవచ్చో ఇది మనకు స్పష్టంగా చెప్తోంది. ఆ భయంకరమైన విధ్వంసం మధ్యలో ఉన్న ఆ 3 వృద్ధులను గమనిస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకనాడు విశాల సామ్రాజ్యాన్ని ఏలిన పొడవైన తెల్లటి గడ్డంతో ఉన్న అంధుడైన వృద్ధరాజు ధృతరాష్ట్రుడు, కళ్లకు గంతలు కట్టుకున్న రాణి గాంధారి, వృద్ధురాలైన మాతృమూర్తి కుంతి, మంటలు అక్షరాల వారిని చుట్టుముడుతున్నా వారు ఏమాత్రం చెలించడం లేదు. ఎలాంటి భయం లేకుండా ఆ మహాగ్నిని ఆహ్వానిస్తూ తమ అంతిమ ఘడియలను ఎంతో ప్రశాంతంగా స్వీకరిస్తున్నారు. ఈ ఘట్టం ద్వారా మనకు అర్థమయ్యే అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ప్రాపంచిక సంపద, అధికారము, మనం ఎంతో ప్రేమించే ఈ భౌతిక శరీరాలు పూర్తిగా టెంపరరీ. సామ్రాజ్యాలనే శాసించిన ఆ వృద్ధులకు కూడా ఆఖరు దశలో ఏదీ తోడురాలేదు. నిజమైన, శాశ్వతమైన శాంతి కేవలం పరిపూర్ణమైన వైరాగ్యం ద్వారా మాత్రమే లభిస్తుందనేది ఇది మనకు స్పష్టం చేస్తుంది. సరే, భౌతిక వైరాగ్యం గురించి తెలుసుకున్నాం. ఇక్కడ సహజంగానే ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. ప్రియమైన వారిని కోల్పోయిన ఆ తీవ్రమైన దుఃఖం నుండి మానవ హృదయం అసలు ఎలా శాంతిని పొందుతుంది? ఇక్కడే మన 2వ విభాగం మొదలవుతుంది. అదే పునఃసమాగమపు నది. ఒక పవిత్ర నదీ తీరంలో బరువైన భావోద్వేగాలు ఎలా క్షణికంగా మారిపోతాయో చూద్దాం. పవిత్రమైన గంగానది తీరం. సూర్యుడు అస్తమిస్తున్న సంధ్యాసమయం. అక్కడ పొడవైన జడలు, తెల్లటి గడ్డంతో ఒక దివ్య తేజస్సులా ఉన్న వ్యాసమహర్షి చేతులెత్తి నిలబడి ఉన్నారు. ప్రకాశిస్తున్న, మంచుతో నిండిన ఆ నదీజలాల వద్ద ఆయన ఒక ఊహించని ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఆవాహన చేస్తున్నారు. ఆ మంచు పొరల గుండా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. మరణించిన వీరుల ఆత్మలు తమ ప్రాచీన కవచాలతో మెరుస్తూ నీటిలోంచి ఉద్భవించాయి. ఒడ్డున ఏళ్ల తరబడి రోదిస్తూ ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఆ వీరులు కనిపించారు. అది ఎంతో సంతోషకరమైన, కాని కొద్దిసేపు మాత్రమే ఉండే అద్భుతమైన పలకరింపు. ఆ కొద్ది క్షణాల్లోనే వారి దుఃఖం, పగ అన్నీ కరిగిపోయాయి. ఆ తర్వాత ఆ ఆత్మలన్నీ
తిరిగి ప్రశాంతమైన ఆధ్యాత్మిక కాంతిలోకి మారిపోయాయి. ఈ అద్భుతమైన కలయిక నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠమొకటుంది. దుఃఖం మరియు సంతోషం ఇవన్నీ కేవలం క్షణికమైనవి. ఈ ప్రపంచంలోని బంధాలు, అనుబంధాలు పూర్తిగా తాత్కాలికమైనవి. అంతిమంగా ప్రతి ఒక్కరూ వారి మూలానికి తిరిగి వెళ్ళక తప్పదు అని ఈ సత్యం మనకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మరీ ప్రాపంచిక భ్రమలు, భావోద్వేగ బంధాలు ఈ రెండూ మాయమైనప్పుడు ఆ అంతిమ ప్రయాణానికి ఇక మిగిలేదేమిటి? ఇక్కడే మన మూడవ మరియు చివరి విభాగానికి చేరుకుంటాం. అదే అంతిమ ఆరోహణ. ఆ చల్లని మంచు పర్వతాలలోకి చేసే అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. పాండవులు చేసిన ఈ అద్భుత యాత్రను మహాప్రస్థానం అంటారు. అంటే అత్యంత దృఢ నిశ్చయంతో, అచంచలమైన ఆధ్యాత్మిక సంకల్పంతో చేసే జీవితపు గొప్ప మరియు అంతిమ ప్రయాణం. ఒక్కసారి ఈ పవర్ఫుల్ దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోండి. ఒకప్పుడు దేశాన్ని ఏలిన 5 గొప్ప రాజులు, ఒక రాణి. ఇప్పుడు వారి ఒంటిపై చిరిగిపోయిన రాజ దుస్తులు మాత్రమే ఉన్నాయి. ఆ విశాలమైన మంచుతో కప్పబడిన చల్లని పర్వత మార్గంలో ఒకరి వెనుక ఒకరుగా వారు నడుస్తూ వెళ్తున్నారు. వారి వెనుక తోడుగా వస్తున్నది సైన్యాలు కాదు, కేవలం ఒకే ఒక్క విశ్వాసపాత్రమైన వీధి కుక్క మాత్రమే. ఎంత హార్ట్ టచింగ్ సీన్ కదా ఇది! ఈ ఘట్టం మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. మనం సాధించిన విజయాలు లేదా మహాకార్యాలు ఎంత గొప్పవైనా సరే, మన జీవితపు చివరి ప్రయాణాన్ని మనం ఎప్పుడూ ఒంటరిగానే చెయ్యాలి. ఈ భూమిపై మనకున్న ఏ కీర్తి ప్రతిష్టలు మన వెంట రావు. అటువంటి భయంకరమైన ఒంటరితనంలో అన్ని బంధాలు వీడిపోయినప్పుడు మనకు మిగిలే ఏకైక తోడు ధర్మం మాత్రమే. ఇక్కడ ధర్మమంటే మన బాధ్యత, ఇతరుల పట్ల మనం చూపించిన న్యాయం. ఆఖరి మంచు పర్వతంపై కూడా ఆ కుక్క రూపంలో ధర్మదేవత మాత్రమే యుధిష్ఠిరుని వెంట నడిచింది. అంతిమ శూన్యంలో మనల్ని నడిపించేది ఆ ధర్మమే. మన విశ్లేషణ ముగింపుకు వస్తుండగా ఈ పురాతన గ్రంథం మనందరి జీవిత ప్రయాణం గురించి ఒక లోతైన ఆలోచనను రేకెత్తిస్తుంది. ఒకసారి మనందరం ఆలోచించుకోవలసిన విషయం, మన స్వంత అంతిమ ప్రయాణం ప్రారంభమైనప్పుడు మనతో పాటు నడిచే ధర్మమేమిటి? ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకుని ఆత్మపరిశీలన చేసుకోవలసిన ఒక గొప్ప ప్రశ్న. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.